గ్రాంట్ దేనికైనా మళ్ళించుకొని వాడుకోవచ్చు అనేది అప్పుడు నాకు తెలిసి వైసీపీ ఎక్స్ప్లెనేషన్ ఏది ఇచ్చారు అప్పుడు లాస్ట్ టైం. అది వెరితనం. అంటే ఏంటంటే రోడ్లకు సంబంధించి నరేగా స్కీమ్ ఉందనుకోండి, దాంట్లో కాంపోనెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో వాళ్ళకి ఖర్చు, పని డిసైడ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. అంటే వాళ్ళ జీతాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఏది పని చేసే వాళ్ళ కూలి 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, 70% కేంద్ర ప్రభుత్వం. ఇదే 30% కేంద్ర ప్రభుత్వం కాంపోనెంట్ కింద ఇస్తుంది వాళ్ళకి, 70% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అట్లాగే ఇళ్లకైనా సరే 70% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 30% రాష్ట్ర ప్రభుత్వం కాంపోనెంట్ పెట్టుకోవాలి. ఇట్లుంటాయి అన్నమాట. అవి వేరు ఇది వేరు. స్వచ్ఛాంధ్ర దానికి అది ఒక గ్రాంట్ లాంటిది, కన్సర్న్ దానికే ఖర్చు పెట్టాలి. అది కాకుండా డైవర్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా కన్సర్న్ ఆఫీసర్స్ మీద చర్య కూడా తీసుకోవచ్చు. ఎట్లా చేశారన్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి మీద తీసుకోవచ్చు, అట్లాగే మళ్ళించినటువంటి ఎవరైతే సపరేట్ విభాగం ఉంటారో వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. సమీక్షలు చేయడంలో తప్పేం లేదు, మీరు అన్నట్టు లెక్కలు అది తీసుకోవడంలో కూడా తప్పేం లేదు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది, ఏ శాఖకు సంబంధించి ఆ శాఖకు నిధులు సమకూర్చుకోవడం అనేది సాధ్యం అవుతుందా, అదొక సవాల్ అవుతుంది, ఒక మోయలేని భారం జ్ఞానం మీద పెట్టుకుంటున్నారు. ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, కేంద్ర నిధులు ఇక్కడ సఫిషియెంట్ గా వినియోగించబడట్లేదు అని చెప్తున్నారు. రాష్ట్ర నిధులు మ్యాచింగ్ గ్రాంట్ రావాలి. ఆయన ఇప్పుడు చేసి చూపించగలిగిన సత్తా ఉన్నాడు. అదే మ్యాచింగ్ గ్రాంట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖలో నిధులు సమకూర్చుకుంటేనే, అంటే ఆ శాఖకు సంబంధించి ఆ శాఖలోనే, అంటే ఇప్పుడు చెత్త ఉంది, ఇది ఉంది,